హాయ్ ఫ్రెండ్స్, హిందూ పురాణాల ప్రకారం ఈ లోకంలో 7 అమరజీవులు ఉన్నారని చెప్తుంటారు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ 7 చిరంజీవులు సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం నాటివారు. మన నాన్ని కూడా ఓడించిన ఈ సప్త చిరంజీవులు శాపం వల్ల లేదా వరం వల్ల చిరంజీవులుగా ఉన్నారు. వీరి కథల గురించి తెలుసుకుందాం. వీరి కథల మీద మీకు నమ్మకం లేకుంటే పృథ్వీరాజ్ చౌహాన్ను అడగవచ్చు. మొహమ్మద్ ఘోరీతో యుద్ధం సమయంలో అడవిలో ఎవరిని కలిశాడు అని. తులసీదాస్ను అడగవచ్చు. అతన్ని రామాయణాన్ని ఎవరు చెప్తే రచన చేశాడు అని. జీవన మరణ చక్రాలు ఓడించిన ఇప్పటికీ బ్రతికి ఉన్న ఈ 7 ఎందుకు జీవించి ఉన్నారు, ఎవరి కోసం జీవించి ఉన్నారు, అసలు ఈ 7 ఎక్కడున్నారు, ఏ రూపంలో ఉన్నారు, మన ముందుకు ఎందుకు రావడం లేదు, వస్తే ఏం జరుగుతుంది, సత్యుగం నుంచి కలియుగం వరకు జరిగే ఈ 7 యొక్క కథలు ఈ వీడియోలో చూద్దాం. నిజంగానే కలియుగంతో సృష్టి అంతరించిపోతుందా? కల్కి నిజంగానే మళ్ళీ పుడతాడా? అసలు ఈ కల్కి ఎవరు? రండి ఈ వీడియోలో చూద్దాం. హనుమంతుడు రామాయణ కావ్యంలో అందరికీ ఇష్టమైన క్యారెక్టర్ హనుమంతుడిది. అసలు చిరంజీవి ఇలా అయ్యాడో చూద్దాం. రామాయణంలో ఈ ప్రశ్నకు చాలా సమాధానాలు ఉన్నాయి. రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళిన తర్వాత సీతాదేవి కొన్ని నెలల పాటు శోకంలో ఉంటుంది. ఆ శోకాన్ని తనతో తీసుకువచ్చిన రాముని సందేశం ద్వారా తొలగిస్తాడు. అందువల్ల బ్రహ్మాండం అంతం జరిగే వరకు కూడా చిరంజీవిగా ఉంటాడని సీతాదేవి హనుమంతుడిని దీవిస్తుంది. దీనికి మరో చరిత్ర కూడా ఉంది. ఆకాశంలో వెలుగుతున్న సూర్యుడిని తినే ఫలం అనుకొని ఎగిరి వెళ్ళి సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో బాలహనుమంతుడిపై దాడి చేసి గాయపరుస్తాడు. స్పృహ కోల్పోయిన హనుమంతుడిని చూసిన పవనదేవుడు కోపంతో మొత్తం బ్రహ్మాండాన్ని స్తంభింపజేస్తాడు. గాలి లేక జంతువులు, మనుషులు అల్లాడిపోతున్నారు. అప్పుడు బ్రహ్మ మరియు దేవతలందరూ ప్రత్యక్షమై హనుమంతుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు చిరంజీవిగా ఉంటాడని దీవిస్తారు. రామాయణంలో కాకుండా మహాభారతంలో హనుమంతుడి పాత్ర ఉంటుంది. మహాభారత యుద్ధం సమయంలో భీముడికి హనుమంతుడు దర్శనమిచ్చి మార్గనిర్దేశనం చేస్తాడు. కలియుగంలో తులసీదాస్కు రామాయణం గురించి హనుమంతుడే పూర్తిగా వివరించినట్లు చెబుతారు. శ్రీరాముడు అవతారం చాలించినా కానీ హనుమంతుడి నిరీక్షణ మొత్తం విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసమే అని మన పురాణాలు చెబుతున్నాయి. కల్కి అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి కలిని అంతం చేసే సమయంలో తోడుగా ఉండడానికి వేచి చూస్తున్నాడు. అశ్వత్థామ మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర. ఇతను చాలా బలవంతుడు. పాండవులు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుడు కొడుకు. అశ్వత్థామ పురాణాల ప్రకారం అశ్వత్థామ గొప్ప యోధుడు. మహాభారత కావ్యం ప్రకారం కురుక్షేత్రంలో అశ్వత్థామ కౌరవుల తరపున పాండవులపై యుద్ధం చేస్తాడు. మహాభారత కావ్యం ప్రకారం కురుక్షేత్రంలో అశ్వత్థామ కౌరవుల తరపున పాండవులపై యుద్ధం చేస్తాడు. పాండవులను హతమార్చడానికి పథకం రూపొందిస్తాడు. కానీ అప్పటికే శ్రీకృష్ణుడు పాండవులను గంగానది తీరానికి తరలిస్తాడు. అది తెలిసిన అశ్వత్థామ గుడారంలో నిద్రిస్తున్న ఉప పాండవులను అత్యంత కిరాతకంగా చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామని చంపడానికి వెంబడిస్తాడు. అప్పుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు అశ్వత్థామపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ 2 అస్త్రాలు ఢీకొంటే బ్రహ్మాండమంతా నాశనమవుతుందని వ్యాస మహర్షి అడ్డుకుంటాడు. అడ్డుకొని ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇద్దరిని వెనక్కి తీసుకోమని చెప్తాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం తెలియదు. అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం కోసం అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం మీదకి మళ్లిస్తాడు. గర్భంలోని శిశువు
బ్రహ్మాస్త్రం వల్ల మరణిస్తుంది. శ్రీకృష్ణుడు తన యోగమాయతో మళ్ళీ బతికిస్తాడు. ఆ శిశువే పాండవుల మనువడు పరీక్షితుడు. కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామని కలియుగ అంతం వరకు కుష్ఠరోగిగా రక్తం కారుతున్న గాయాలతో అడవులు పట్టి తిరుగుతావని, అత్యంత హీనంగా బతకమని శపిస్తాడు. అలా శ్రీకృష్ణుడి శాపం వల్ల అశ్వత్థామ సప్త చిరంజీవులలో ఒక్కడిగా ఉంటారు. పృథ్వీరాజ్ రాసోలు రాసినట్లుగా 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీల మధ్య అడవిలో గాయాలతో ఉన్న ఒక వృద్ధుడిని కలిశాడట. ఆయుర్వేద వైద్యం తెలిసిన పృథ్వీరాజ్ చౌహాన్ అతని నుదుటిపై ఉన్న గాయానికి వారం రోజుల పాటు వైద్యం చేసిన గాయం మానకపోవడంతో అతన్ని నీవు అశ్వత్థామ అని అడిగితే అతను అవును అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. విభీషణుడు లంకాధిపతి రావణాసురుడి తమ్ముడు. రావణాసురుడు సీతను అపహరించి లంకలో బంధిస్తాడు. విభీషణుడు పరస్త్రీని అపహరించడం ధర్మం కాదని తన అన్న రావణాసురుడికి చెప్తాడు. ఎదురు చెప్పినందుకు విభీషణుడిని రావణాసురుడు అవమానిస్తాడు. యుద్ధం సమయంలో రాముడు వద్దకు వచ్చిన విభీషణుడు రావణాసురుడి యొక్క శక్తి రహస్యాల గురించి చెప్పి రాముడి విజయానికి కీలక పాత్ర పోషిస్తాడు. రావణాసురుడిని సంహరించిన తరువాత విభీషణుడు లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత రాముడు తన అవతారాన్ని చాలిస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత రాముడు తన అవతారాన్ని చాలించబోయే ముందు విభీషణుడు నేను కూడా నా తనువు చాలిస్తా అంటాడు. నేను మళ్ళీ కలియుగంలో కల్కిగా అవతారమెత్తుతా అని రాముడు చెప్తాడు. అప్పుడు అధర్మంపై ధర్మం చేసే యుద్ధంలో నువ్వు నా వెంట సహాయకుడిగా ఉండాలని రాముడు విభీషణుడికి చెప్తాడు. అప్పటి వరకు ప్రజలను ధర్మ మార్గంలో పాలించాలని చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు. అలా విభీషణుడు ఈ లోకంలో మరో చిరంజీవిగా ఉన్నాడు. వేదవ్యాసుడు ఈ పేరు భారత సాహిత్యంలో చాలా ప్రసిద్ధి చెందింది. పరాశర సత్యవతుల పుత్రుడు వేదవ్యాసుడు. వేదాలను విభజించి రచించినవాడు కాబట్టి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. వేదవ్యాసుడు మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్లుగా రచించాడు. అలాగే మహాభారతంలో వ్యాసుడికి పాత్ర కూడా ఉంటుంది. విష్ణు వంశతో పుట్టిన వేదవ్యాసుడు అతని జ్ఞానం వల్ల సప్త చిరంజీవులలో ఒకడిగా ఉన్నారు. వేదవ్యాసుడు కలియుగంలో ఉన్న కల్కికి వేదాలు జ్ఞానాన్ని నేర్పిస్తాడని, అందుకే చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు మహావిష్ణువు యొక్క 6వ అవతారం. రేణుకా జమదగ్నిల కుమారుడు. పరశురాముడికి శివుడే కలరాయపట్టి అనే విద్యను నేర్పిస్తాడు. అప్పుడే ఒక గుడ్డల్ని బహుమతిగా ఇస్తాడు, అదే పాశం. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడికి పరశురాముడే గురువు. కల్కి పురాణం ప్రకారంలో కలియుగంలో అవతరించే కల్కి కూడా పరశురాముడే గురువుగా ఉంటాడని, అతడే అన్ని విద్యలు కల్కికి నేర్పిస్తాడని పురాణాల్లో చెప్పబడి ఉంది. విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసం వేచి చూస్తూ హిమాలయాలలో మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేస్తూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. కృపాచార్యుడు కృపాచార్యుడు కౌరవులకు పాండవులకు ఆది గురువు. ఈ కృపాచార్యుడు చిరంజీవిగా మారడానికి కారణం ఏంటో చూద్దాం. శరత్వాన జానపదలకు పుట్టిన కృపాచార్యుడు శాంతను అనే రాజు దత్తత తీసుకుంటాడు. కృపాచార్యుడి కవల సోదరి కృపి ఆమె ద్రోణాచార్యుడి వివాహం చేసుకుంటుంది. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడతాడు. ఇతను చాలా పెద్ద యోధుడు. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేసి మిగిలిన ముగ్గురిలో ఈ కృపాచార్యుడు కూడా ఒకడు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా సత్యం, ధర్మం, నీతిని వదిలిపెట్టలేదు. అందుకే ఇతని నిష్ఠను మెచ్చి కృష్ణుడు కృపాచార్యుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు.
బలిచక్రవర్తి రాక్షసులకు రాజు అయినా కానీ చాలా మంచివాడు. దయా దానగుణంతో ప్రజలందరినీ ఎలాంటి భేదం లేకుండా పరిపాలించేవాడు. చాలా యుద్ధాలు చేసి స్వర్గలోకాన్ని భూలోకాన్ని జయించి దేవతలకు మానవులకు రాజుగా ఉన్నాడు. అప్పుడు దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తమను రాక్షసు నుంచి కాపాడమని వేడుకుంటారు. బలిచక్రవర్తి మహావిష్ణువుకు పరమభక్తుడు. విష్ణువుకు బలిచక్రవర్తిని చంపడం ఇష్టం లేదు. అందుకే వామన అనే బ్రాహ్మణ అవతారం ఎత్తుతాడు. బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేశాక అందరికీ బహుమతులు ఇస్తాడు. ఆ సమయంలో వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల భూమి కావాలి అని కోరుతాడు. 3 అడుగులే కదా తీసుకోవని అంటాడు. వామన రూపంలో ఉన్న విష్ణువు త్రివిక్రమ రూపంలో మారి 1 అడుగు స్వర్గం పైన మరో అడుగు భూమిపైన పెట్టి 3వ అడుగు ఎక్కడ వేయాలి అని అడిగితే వామనుడే విష్ణుమూర్తి అని తెలిసినప్పుడు బలిచక్రవర్తి తన తల మీద 3వ అడుగు పెట్టమని కోరుతాడు. ఆ వామనుడు బలిచక్రవర్తి తల మీద కాలు పెట్టగానే బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోతాడు. బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు చిరంజీవిగా ఉంటామని ఆశీర్వదిస్తాడు. అలా బలిచక్రవర్తి 7 చిరంజీవులలో ఒకరిగా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్6 మీడియా. కల్కి పార్ట్ 2, కల్కి అవతారం 2 కూడా వీడియో రాబోతుంది. దయచేసి మీరు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో అనేది రికమెండేషన్లో వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్6 మీడియా.